హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గనం స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 69. ఐఎమ్ హంసిని అని సుహా ముందు షేక్ హ్యాండ్ కోసం చేయి చాచింది. తను అలా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడదు అని బేస్ వాయిస్లో స్టెప్స్ దిగుతూ వస్తూ ఉన్నాడు విశ్వ కిందికి. నీ వైఫ్ అంతా స్పెషలా? నాతోనే మాట్లాడదా లేకపోతే ఎవరితో మాట్లాడదా అని కళ్ళు ఎగరేసింది హంసిని పొగరుగా విశ్వ వైపు చూస్తూ. అందరితో అంటే తనకు నచ్చిన వాళ్ళతో, మంచి వాళ్ళతో మాట్లాడుతుంది. కానీ ఇలా అడ్డమైన వాళ్ళతో, ఇలా పిలవని వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళతో, అసలు ఎవరో తెలియని వాళ్ళతో తను మాట్లాడడం కాదు కదా, కనీసం చూపు కూడా చూడదు. అయినా నా ఇంటికి ఇంత పొద్దున్నే పని కట్టుకొని మరీ రావాల్సిన అవసరం ఏమి వచ్చింది నీకు? నా వైఫ్ని చూడాలి అనా లేకపోతే ఇంకేమైనా చేయాలనా అని అన్నాడు విశ్వ వచ్చి. సుహా పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసి కాలు మీద కాలు వేసుకొని బలుపుకి బ్రాండ్ అంబాసిడర్ లాగా హంసిని కళ్ళల్లోకి చూస్తూ. విశ్వ గొంతు కాస్త గట్టిగా వినిపించడంతో శ్యామ, భైరవ్ అప్పుడే వాళ్ళ గదిలో నుండి బయటికి వచ్చారు. ఆల్రెడీ ఆ అమ్మాయి వచ్చినప్పుడే శ్యామ వెళ్ళి భైరవ్కి చెప్పడంతో అప్పుడే వాళ్ళు బయటికి వచ్చారు. భైరవ్ ముందు రోజు తనని చూడడంతో తనని కోపంగా చూస్తూ ఉంటే శ్యామ హంసినిని చూసి, ఇదెవరు? తోలు తీసిన చేపలా ఉంది, పైగా దీని మొహం కూడా అంతా ఎండిపోయిన చేపలాగా ఉంది, ఇదెవరు బావా అని మెల్లిగా భైరవ్ షర్టు పట్టుకొని అతడి చెవిలో గుసగుసగా అడిగింది శ్యామ. ముందిక్కడ ఏదో సీన్ జరుగుతుంది, చూద్దాం పదవే, తర్వాత అదెవరో చెప్తాను కానీ అంటూ భైరవ్ శ్యామ వెళ్ళి పక్కన నిలబడ్డారు. కనీసం ఇంటికి వచ్చిన గెస్ట్ని కూర్చోమనడం కూడా తెలియదా మీకు అని విశ్వ సుహాని అంత క్లోజ్గా చూస్తూనే వెళ్ళి వాళ్ళ ముందు ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకొని మరీ కూర్చుంది హంసిని. గెస్ట్లని మేము చాలా మర్యాదగానే చూస్తాం, కానీ నీలాంటి వాళ్ళకి అసలు నా ఇంట్లోకే ఎంట్రీ ఉండదు. కానీ నువ్వు పట్టుబట్టి మరీ వచ్చావు కదా నా ఫ్యామిలీని చూద్దామని. చూసావు కదా, ఇక వెళ్తే బాగుంటుంది అనుకుంటా తమరు అని అన్నాడు విశ్వ. అసలు ఆవిడ ఎవరో విశ్వ ఏం మాట్లాడుతున్నాడో ఏం అర్థం అవ్వట్లేదు. కానీ విశ్వ మాట్లాడుతున్న అంతలో కాస్త అర్థమైంది ఆవిడెవరో వీళ్ళకి వాళ్ళకి పడదు అనేసి. పైగా క్యాండిడేట్కి కాస్త బలుపు పొగరు బాగానే ఉన్నాయి అని కూడా అర్థమయ్యింది సుహాకి. సుహా వాళ్ళ బాబు వాళ్ళ డాడీని చూసి ఏడుస్తూ ఉంటే విశ్వ వాడిని చూసి చిన్నగా నవ్వి, ఏంట్రా నాన్న అని వాడిని ఎత్తుకొని ముద్దు చేస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ని చూస్తున్న హంసిని కళ్ళు ఎర్రగా అయిపోయాయి. నాకు ఫ్యామిలీ అనేదే లేకుండా చేసి నువ్వు మాత్రం ఫ్యామిలీతో బాగానే ఎంజాయ్ చేస్తున్నావు విశ్వ అని ఆమె చూపు ఏమాత్రం మారకుండా విశ్వని సూటిగా చూస్తూ అంది. మీ ఫ్యామిలీ నా జోలికి రాకుండా ఉంటే మీ ఫ్యామిలీ అలాగే ఉండేవాళ్ళు కదా, నా జోలికి ఎవ్వడు రమ్మన్నాడు అసలు వాళ్ళని? నీ అన్నంటే నన్ను గెలుక్కొని చచ్చాడు, అయినా వాడు అంత దమ్మున్నోడు అంత పోటుగాడు అయినప్పుడు నా ఇంట్లోనే తిష్ట వేసినప్పుడు నేను వచ్చాక నన్ను ఎదుర్కొని మరి నన్ను చంపాలి అనుకున్నవాడు మళ్ళీ నాకు ఎదురు తిరగాలి కదా, కానీ ఒక్క వేటికి ఎలా చచ్చాడు వాడు? పైగా నీ చెల్లి, తనని నన్ను ప్రేమించమని నేను చెప్పలేదు, నా వెంట పడమని నేను చెప్పలేదు, నా కోసం చనిపోమని నేను చెప్పలేదు. ఎవరు చంపారు నీ చెల్లిని? నీ అన్ననే కదా నీ చెల్లిని చంపింది. నీ చెల్లిని నేనేదో పగబట్టి చంపినట్టు చెప్తున్నావు. ఇక నీ అయ్యకి నాకు అసలు సంబంధమే లేదు. నోయల్ గాడితో నేను డీలింగ్ చేశాను అంతే. వాడి వరకు నాకున్న సంబంధం అది, వాడిని నేను వేసేశాను అంతే కదా, అక్కడికి కథ కథం.
ఇప్పుడు మధ్యలో నువ్వు వచ్చి నా అన్న చచ్చాడు, నా చెల్లి చచ్చింది, నా అయ్య చచ్చాడు అని చెప్తే ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని, చచ్చిన వాళ్ళని తీసుకొని రావాలా బతికించి? నాకు అలాంటి మంత్రాలేవి రావమ్మా. ఒకవేళ నీకు తెలిసినా వాళ్ళుంటే ట్రై చెయ్యి, చనిపోయిన వాళ్ళు బతుకుతారేమో. అంతేగాని ఇక్కడ అలాంటివి ఏవీ జరగవు. ఇప్పుడు నువ్వు వచ్చి నేనేదో పొడుస్తాను పీకుతాను అంటే చూసి ఊరుకునే రకాన్ని కాదు కూడా నేను. నా ఇంటికొచ్చి మరి నువ్వు నా భార్యకి ఏం హింట్ ఇద్దాం అనుకుంటున్నావో, నాకేం హింట్ ఇద్దాం అనుకుంటున్నావో తెలియట్లేదు. కానీ ఇక్కడ ఎవ్వరి వేషాలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్నాడు విశ్వ. కానీ ఇక్కడ నీ వార్నింగ్లకి భయపడేవాడు ఇక్కడ ఎవ్వడూ లేడు కాబట్టి నువ్వు వచ్చిన దారినే వెనక్కి వెళ్తే బాగుంటుంది. నా మూడ్ బాగున్నప్పుడే, లేకపోతే తిక్క నా కొడుకుని అమ్మాయి అబ్బాయి అన్న తేడా నాకు అస్సలే లేదు. ఎలాగో అందరూ పోయారు అని ఏడుస్తున్నావు కదా, నిన్ను కూడా వేసేసాను అనుకో. చక్కగా ఇలా నాన్న పోయాడు, నా అక్క పోయింది, నా చెల్లి పోయారు, నాన్న పోయాడు అని వచ్చి అడిగేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. అర్థమైందా? నీకు బతకాలి అని ఉంటే ఇంకొకసారి నా వైపు కానీ నా వాళ్ళ వైపు కానీ చూడకుండా వెళ్ళిపో. ఎక్కడి నుండి వచ్చావో అక్కడికే. నీకు చావాలని ఉందా పెట్టుకో, అప్పుడు విశ్వగాడి ఆట చూద్దువు, సరేనా అని అన్నాడు విశ్వ. ఆల్రెడీ ఒకసారి నా అన్నని తమ్ముడు కలిసి నిన్ను కోమాలోకి పంపించారు అనుకుంటా కదా. పైగా మళ్ళీ నిన్ను ఎవరు ఏం చేయలేరు అని విర్రవీగుతున్నావు ఏంటి? ఆల్రెడీ చచ్చేవాడివే బతికావు, అయినా కూడా నీకు ఈ దమ్ము చావలేదా? ఈ బల్బు పొగరు ఏమీ చావలేదు కదా. అన్నీ అలానే ఉన్నాయి, ఇంకా డబుల్గా పెరిగాయి అనుకుంటా. వాళ్ళు మటుకు నిన్ను చావాన్స్ల వరకు తీసుకువెళ్ళారు, కానీ నేను చంపి చూపిస్తా, అప్పుడేం చేస్తావు అని స్టైల్గా చిటిక వేసి మరీ మాట్లాడుతూ సుహా వైపు చూసి, ఏంటి సుహా, భర్తను బాగానే బతికించుకున్నావు, ఈసారి నేను వేసేద్దాం అనుకుంటున్నాను, అప్పుడేం చేస్తావు పాప నువ్వు అని సైడ్ స్మైల్ చేసింది హంసిని. అంతే, సుహా ఏదో మాట్లాడే లోపే శ్యామ సోఫా వెనుక నుండి పక్కకు వచ్చి ఆమె కొంగు నడుమున దోపుకొని, ఒసై తెల్లతోలు మొహందానా, ఎక్కడ దానివే నువ్వు అసలు? ఎవరు నువ్వు? ఎవరి ఇంటికి వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా? మీకు ఏమైనా బిజినెస్లు శత్రుత్వాలో పాడో ఏదో ఉంటే మాట్లాడుకోండి, అది కూడా ఆఫీస్లోనో ఇంకా ఎక్కడైనా పడి సావండి. అంతేగాని మా ఇంటికి వచ్చి మా అక్కతో ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చింపిరి జుట్టు మొహందానా, అసలు ఆడదానివైనా నువ్వు? ఒంటి మీద గుడ్డ చక్కగా కట్టుకోవడం రావట్లేదు, కానీ ఇలా ఒకరింటికి వాళ్ళ పర్మిషన్ లేకుండా వచ్చి అక్కడ వాచ్మెన్తో గొడవ పెట్టుకొని మరీ ఇంట్లోకి వచ్చింది అవ్వక మా అక్కతో మా బావగారినే చంపుతా అని మాట్లాడుతున్నావా? ఒక్కసారి పోయి వాళ్ళని చంపినప్పుడు చూసిన వాళ్ళని అడుగు, వాళ్ళ చావు ఎలా ఉందో. నీకు విడమర్చి మరీ చెప్తారు మీ చెల్లి చావు అంటున్నావు. నీ చెల్లిని ఏమైనా మా బావగారు చంపారా? మా బావగారి కోసం అది చచ్చిపోతే మమ్మల్ని ఏం చేయమంటావు? పైగా నువ్వు నీ అన్నను నీ తమ్ముడు అని ఎగరేసుకుంటూ ఉంటున్నావు చూడు, వాడే నీ చెల్లిని చంపింది. అయినా మీ వాళ్ళేమైనా పరమాత్ములు అనుకుంటున్నారా? మీ ఫ్యామిలీ అంతా కలిసి మా కిల్లర్ సార్నే చంపాలి అని చూసిందేగాక ఇప్పుడు వచ్చి వాళ్ళేదో పెద్ద పత్తిత్తు వేషాలు వేసి చచ్చిపోయారు, అదేదో విశ్వాసారే వాళ్ళని దగ్గరుండి చంపాడు అన్నట్టుగా చంపుతాను అని బెదిరిస్తున్నావు. నువ్వు బెదిరించడం కాదే, నేనే చంపి పారేస్తాను. ఏమనుకున్నావో? ఇంకొకసారి మా ఇంటికి వస్తే మా అక్కతో ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఆడపిల్లవని మా కిల్లర్ సార్ ఊరుకుంటున్నారేమో, కానీ నేను మాత్రం అస్సలు ఊరుకోను.
చెంపలు వాయించేస్తాను ఇంకొకసారి మా అక్కతో అలా అడ్డదిడ్డంగా వాగితే. అరే మా అక్క ముందు మా కిల్లర్ సార్నే మాట్లాడారు, అలా ఆయనే భయపడతారు మా అక్కకి. అలాంటిది నువ్వెవరివే డొక్కు మొహందానా అలా మా అక్కతో మాట్లాడడానికి అని దులిపి పారేసింది శ్యామ హంసినిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.